లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం భక్తులారా, 2026 సంవత్సరానికి ఉగాది పంచాంగం ప్రకారం మేష రాశి వారికి ఎలా ఫలితాలు ఉండబోతున్నాయి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సంవత్సరం మేష రాశి వారికి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ప్రారంభంలో కొంత ఒత్తిడి ఉన్నా సంవత్సరం మధ్య నుంచి పరిస్థితులు మెరుగుపడే సూచనలు ఉన్నాయి. కష్టపడే వారికి అదృష్టం కూడా తోడుగా ఉంటుంది. ఆర్థిక ఫలితాలు: ఈ సంవత్సరం మేష రాశి వారికి ఆదాయం సాధారణంగా ఉంటుంది, కానీ కొన్ని అనుకోని ఖర్చులు కూడా రావచ్చు. ముఖ్యంగా కుటుంబ అవసరాలు, ఆరోగ్య ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. భూమి లేదా వాహనం కొనాలనుకునే వారికి సంవత్సరం మధ్యలో మంచి అవకాశం రావచ్చు. అయితే పెద్ద పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవడం మంచిది. ఉద్యోగం మరియు వ్యాపారం: ఉద్యోగం చేసే వారికి ఈ సంవత్సరం పని ఒత్తిడి కొంచెం ఎక్కువగా ఉండవచ్చు. అయితే మీ కష్టానికి గుర్తింపు కూడా లభిస్తుంది. ఉన్నతాధికారులతో జాగ్రత్తగా మాట్లాడటం మంచిది. వ్యాపారం చేసే వారికి కొత్త అవకాశాలు వస్తాయి. కొత్త పనులు ప్రారంభించాలనుకుంటే జూన్ తర్వాత మంచి సమయం అని చెప్పవచ్చు. కుటుంబ జీవితం: కుటుంబ విషయాల్లో కొంత జాగ్రత్త అవసరం. చిన్న చిన్న మాట భేదాలు రావచ్చు. పెద్దల సలహా తీసుకుంటే సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయి. పెళ్లి కాని వారికి వివాహ యోగం కనిపించే అవకాశం ఉంది. ప్రేమ మరియు వివాహం: ప్రేమలో ఉన్నవారికి ఈ సంవత్సరం కొంత గందరగోళం రావచ్చు. సహనం చాలా అవసరం. వివాహం గురించి మాట్లాడే అవకాశాలు సంవత్సరం మధ్యలో కనిపించవచ్చు. ఆరోగ్యం: ఆరోగ్య విషయాల్లో కొంత జాగ్రత్త అవసరం. తలనొప్పి, అలసట, జీర్ణ సమస్యలు రావచ్చు. ఆహారంలో నియమాలు పాటించడం మరియు వ్యాయామం చేయడం మంచిది. విద్య: విద్యార్థులకు ఈ సంవత్సరం మంచి అవకాశాలు ఉన్నాయి. కష్టపడితే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి విజయ సూచనలు కనిపిస్తున్నాయి. పరిహారాలు: ఈ సంవత్సరం మేష రాశి వారు కొన్ని పరిహారాలు చేస్తే మంచి ఫలితాలు పొందవచ్చు. ప్రతిరోజు ఉదయం లార్డ్ హనుమాన్ ప్రార్థన చేయండి. మంగళవారం రోజు లార్డ్ సుబ్రహ్మణ్య ఆలయం దర్శనం చేయడం మంచిది. అలాగే హనుమాన్ చాలీసా పారాయణం చేయడం చాలా శుభప్రదం. అదృష్ట సూచనలు: అదృష్ట సంఖ్యలు 1, 3, 9. అదృష్ట రంగులు ఎరుపు, పసుపు. మంచి నెలలు జూన్, ఆగస్టు, నవంబర్.